భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం దీనిపై ప్రకటన చేశారు. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 నెలల్లోనే ఇది ఖరారవడంపై ఇద్దరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావొచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్లో విక్రయించుకోవడాన్ని ఈ ఎఫ్టీఏ సులభతరం చేయనుంది. ఆ దేశానికి చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం దీనిపై ప్రకటన చేశారు. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 నెలల్లోనే ఇది ఖరారవడంపై ఇద్దరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావొచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్లో విక్రయించుకోవడాన్ని ఈ ఎఫ్టీఏ సులభతరం చేయనుంది. ఆ దేశానికి చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి.